హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి బెండకాయ పులుసు తయారు చేయు విధానం. బెండకాయ పులుసు ఎలా చేద్దామో చూద్దామండి. దానికి కావాల్సిన చింతపండు, అల్లం వెల్లిపాయ పేస్ట్, బెండకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అండ్ కొత్తిమీర ఇవన్నీ మొత్తం కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో నువ్వులు వేసుకొని నువ్వులు కొంచెం వేయించానండి. నువ్వులు ఎందుకు వేయించుతుందో లాస్ట్లో చెప్తానండి. ఇందులో బెండకాయ పులుసు ఇదే అన్నట్టు మెయిన్ సీక్రెట్. దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా నువ్వులు వేయించి ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలండి. నేను పొడి చేసేటప్పుడు కొన్ని ధనియాలు కూడా వేసుకున్నా, ఎందుకంటే ధనియాల పొడి లేదు కాబట్టి. మీరు కూడా ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోవచ్చు, లేకపోతే వాటితో కలిపి మనం చేస్తే అయిపోతుందండి. వెంటనే గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. నూనె బాగా వేడైన తర్వాత అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మనం పొట్టు తీసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ రోట్లో దంచుకొని వేసుకుంటున్నా. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ అండి. చూసి అల్లం వెల్లిపాయ అప్పటికప్పుడే దంచుకున్న ఫ్రెష్గా, ఎందుకంటే ఫ్రెష్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అందులో ఒకటి నాకు అక్కడ పేస్ట్ కూడా లేదండి స్టాక్, అందుకని. తర్వాత నూనెలో బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఒకటేసారి వేసుకోవాలండి. అవి మంచిగా వేగిన తర్వాత మళ్ళీ మనం బెండకాయలు వేసుకోవాలి. ఈ పులుసు ఎంత బాగుంటుందంటే టేస్ట్ సేమ్ మన చేపల కూర లాగా ఉంటుందండి. తర్వాత చూసిరా ఎంత బాగా గోలినాయో. ఇప్పుడు అందులో మనం బెండకాయ వేసుకోవాలి. బెండకాయ ఎప్పుడైనా మూత పెట్టకుండా వంట చేస్తే జిగురు అనేది రాదండి, బాగుంటుంది. తర్వాత కొంచెం బెండకాయలు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని, బెండకాయ అంటే ఇంట్లో పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో బెండకాయ చూసిరండి, చూసిర్రు కదా. ఇప్పుడైతే చింతపండు పులుసు యాడ్ చేస్తున్నానండి. ఛానల్ పేరు వచ్చేసి ఇంతకుముందు కొలిపాక ఉండే, నేను దాన్ని మళ్ళీ పేరు మార్చిన లావణ్య కుకింగ్ ఛానల్ అండి. 4-5 వీడియోలు అయితే పెడుతున్నాండి. నిన్న మొన్న వాయిస్ ఓవర్ ఈరోజు ఇచ్చిన. ఇప్పుడు ఒక ఉప్పు వేసుకుంటున్నాండి. ఒక 3 స్పూన్లు అయితే వేస్తున్నా, ఎందుకంటే ఉప్పు కారంలో తక్కువ ఉంది, అందుకే అంత వేసిన. మీకుంటే వేసుకోకండి, అసలు టేస్ట్ని బట్టి వేసుకోండి. కారం కూడా 3-4 స్పూన్లు వేసినండి. ఇది అసలు కారమే లేదన్నట్టు, ఎంత వేసినా కలర్కే కనబడుతుంది కానీ కారం అయితే లేదు.